హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, అందరికీ నమస్తే అండి. సో ఈ పాటికి మీకు వీడియో ఏంటో అర్థమైపోయి ఉంటుంది. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే కార్ రిజిస్ట్రేషన్ రెన్యువల్, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్. ఇండియాకి అమెరికాకి డిఫరెన్స్ ఏంటి అనేది. సో బేసిక్ గా అందరూ ఏమనుకుంటారంటే డిఫరెన్స్ ఏముంది, ఆన్లైన్ అప్లికేషన్ పెట్టి డాక్యుమెంట్ పెట్టి వస్తుంది కదా అనుకుంటారు. కాదండి, ఇక్కడ చాలా బిగ్ డిఫరెన్స్ ఉంది. నేను మీకు చెప్తాను ఇప్పుడు. సో బేసిక్ గా ఇండియాలో ఏంటంటే మీకు డ్రైవింగ్ విషయం రాకపోయినా ఇలా అంటే మీకు వచ్చేస్తే ఎట్టగొట్ట అంటే ఇప్పుడు చాలా వరకు స్ట్రిక్ట్ చేశారు, అది వేరే విషయంలో. కానీ స్టిల్ కొన్ని జరుగుతున్నాయి. అది మన టాపిక్ కాదు, పక్కన పెట్టేద్దాం. సో ఇండియాలో ఏంటంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది నాకే ఇప్పటికి 20-40 వరకే ఉంది నాకు. అంటే మీకు కూడా ఆల్మోస్ట్ 15 years వచ్చే ఉంటుంది, ఈజీగా 20 years కూడా వచ్చే ఉంటుంది, ఓకేనా. కానీ అమెరికాలో ఆ పప్పులు ఉడకవండి. ఈవెన్ కార్ రిజిస్ట్రేషన్ కూడా నాకు తెలిసి ఇండియాలో చేసేది ఎప్పుడో ఒకసారి అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎప్పుడో ప్రాబ్లీ 10 years ఒకసారి అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇన్సూరెన్స్ కూడా అట్లా సేమ్ కాన్సెప్ట్. కానీ అమెరికాలో ఏంటంటే కార్ రిజిస్ట్రేషన్ అయినా డ్రైవింగ్ లైసెన్స్ అయినా అది మీ వీసా మీద ఆధారపడి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కార్ రిజిస్ట్రేషన్ కి మీకు వీసా ఏం అవసరం లేదు, కానీ డిఫాల్ట్ గా 2 years ఇస్తారు అమెరికాలో, ఏ స్టేట్ అయినా సరే. ఇప్పుడు దాకా నేను బోస్టన్ లో ఉన్నాను, కనెక్టికట్ లో ఉన్నాను, అట్లా మల్టిపుల్ కంట్రీస్ లో, మల్టిపుల్ స్టేట్స్ లో ఉన్నాను. అన్ని స్టేట్స్ లో కూడా నేను ఎక్స్పెక్ట్ చేసిన సేమ్ కామన్ థింగ్ ఏంటంటే 2 years. అది కార్ రిజిస్ట్రేషన్ రెన్యువల్ కి మాత్రమే. కానీ డ్రైవింగ్ లైసెన్స్ వెరీ ట్రికీ టాపిక్ అండి. ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేది డిపెండ్స్ ఆన్ స్టేట్ వైజ్, ఒక రూల్స్ ఉంటాయి. ఇన్ జనరల్ ఏంటంటే మీకు లెట్స్ సే వీసా 3 years ఉందనుకోండి, మీకు 3 years వీసా వరకు ఇస్తారు. అంతకుముందు ఏంటంటే నేను ఇక్కడ ఉండే కనెక్టికట్ లో నాకు డైరెక్ట్ గా ఇది ఇచ్చాడు, 6 years అంతా ఇచ్చాడు. ఇట్ డిపెండ్స్ అనమాట. కానీ నవ్వే డేస్ అయితే ఎస్పెషల్లీ కరెంట్ గవర్నమెంట్ నాకేం తెలిసిందంటే రూల్స్ అన్ని మారిపోయినాయి. మీకు వీసా ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రం మీకు వస్తుంది, ఓకే. అయితే ఇప్పుడు ఇందులో అంత పెద్ద టాపిక్ ఏముందంటారా? ఎగ్జాక్ట్లీ ఇక్కడ హియర్ ఇస్ ది థింగ్. సో బేసిక్ ఏంటంటే ఈ కార్ రిజిస్ట్రేషన్ అయినా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ అయినా సరే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెప్టెంబర్ ఎక్స్పైర్ అయిపోతుంది అనుకోండి, మీరు కనీసం ఎస్పెషల్ అమెరికాలో ఉంటే కనీసం 3 నెలల ముందు చేసుకోండి రెన్యువల్. ఎందుకు చెప్తాను వినండి. రీసెంట్ గా నా ఎక్స్పైర్ అయిపోయేది నా డ్రైవింగ్ లైసెన్స్ కార్ లైసెన్స్ సెప్టెంబర్ లో. కానీ నేను ఈ మంత్ చేసుకున్నాను. ఎందుకంటే నేను ఖాళీగా ఉన్నాను, నాకు టైం ఉంది చేసుకున్నాను. అది అసలు మెయిన్ రీజన్ కాదు. యాక్చువల్ నాకేం తెలిసిందంటే ఈ ప్రాసెస్ లో, ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో నా కారు మీద నాకే తెలియకుండా టోల్ బిల్స్ ఉన్నాయి. అంటే నేను ఎక్కడో నా కారు టోల్ బిల్ కట్టలేదు. నాకు ఎప్పుడు ఈజీ పాస్ ఉంటుంది. మీకు ఇప్పటికీ మీకు బ్రెయిన్ లో వచ్చి ఉంటుంది ఈజీ పాస్ అంటే ఏంటి, అమెరికా టోల్స్కి ఎలా పే చేస్తారు అనేది. అది ఎప్పుడు నా కారు స్టిక్ అయినా కూడా మేబీ కొన్నిసార్లు పేమెంట్లు ఏమన్నా ట్రాన్సాక్షన్ అటు ఇటు అవడం వల్ల ఎక్కడో మిస్టేక్ జరిగింది. సమ్హౌ టోల్ బిల్ కట్టలేదు నేను. ఆ టోల్ బిల్ అయితే ప్రాబ్లీ $11. కానీ దానికి ట్యాక్సులు పడి భూచక్ర వడ్డీ, చక్ర వడ్డీ అన్ని వేస్తాడు. ఫైనల్ గా ఒక 60 కన్నా తీసుకొచ్చాడు. ఇక ప్రాబ్లం డబ్బులు కాదు. నేను ఆ బిల్ పే చేయాలంటే ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టా రిజిస్ట్రేషన్ రెన్యువల్ కి, ఏంటిది కార్ రిజిస్ట్రేషన్ కి. వాడు నాకు నీ మీద సో ఇవన్నీ వైలేషన్లు కారుకి, సో ట్రై టు మీకు బిల్స్ క్లియర్ అని చెప్పేసి ఏదో నెంబర్ ఇచ్చాడు కస్టమర్ కేర్ కి. కస్టమర్ కేర్ కాల్ చేస్తా. వాడికి కాల్ చేస్తే వాడు ఇంకొక నెంబర్ ఇచ్చారు. బేసిక్ గా అమెరికాలో ఏంటంటే మీరు బిల్లు కట్టకపోతే బయట వాళ్ళకి అమ్మేస్తారు అనమాట. వాళ్ళు ఏమంటాం అంటే కలెక్షన్ ఏజెన్సీ అంటాం. ఇందులో కూడా సేమ్ కాన్సెప్టే. ఆ కలెక్షన్ ఏజెన్సీ వాళ్ళని బేసిక్ గా సమ్ క్రెడిట్ యూనియన్స్ అంటాం. వాళ్ళకి కాల్ చేస్తా. అట్లా 3-4 times రీరూట్ అయ్యి ఫైనల్ కనిపెట్టా బిల్ ఎక్కడ ఉందని చెప్పేసి. ఫైనల్ బిల్ కట్టేశాను. బిల్ కట్టాక వాళ్ళు నాకు ఏం చెప్పారంటే మీరు కనీసం కూడా 2 weeks వెయిట్ చేయాలి అని చెప్పారు. ఎందుకంటే ఆ బిల్లు మనం కట్టిన బిల్లు మన స్టేట్ డిపార్ట్మెంట్ కి రిఫ్లెక్ట్ అవ్వాలి ఇది వాళ్ళ వెబ్సైట్ లో. అందుకు టైం పడుతుంది అనమాట. సో బేసిక్ గా నేను బిల్ ఈ రోజు కడితే నాకు వారం పట్టింది వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడానికి, నాకు ఆన్లైన్ లో అప్లికేషన్ క్లియరెన్స్ కి. అందుకని చెప్పేసి సేమ్ కోసం డ్రైవింగ్ లైసెన్స్ మీకు తెలియకుండా ఎక్కడన్నా ఉండొచ్చు వైలేషన్స్ ఇవన్నీ సమ్వేర్. అందుకని చెప్పేసి కనీసం 3 months ముందు స్టార్ట్ చేయండి. దిస్ వే ఒకవేళ మీకు నాలాగా ఏమన్నా ఇష్యూస్ ఉన్నా, టోల్స్ వైలేషన్స్ ఉన్నా, ఇట్స్ ఈజీ టు క్లియర్ ఆఫ్. ఎందుకంటే మనం ఎప్పుడు రూల్స్ ఫాలో అవ్వాలి, ఎస్పెషల్లీ కరెంట్ గవర్నమెంట్ లో. ఆల్వేస్ ఫాలో ద రూల్స్. కొంతమంది ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయినాయి కూడా చాలా చూసాను నేను. ఏముంది అమెరికాలో మనం తప్పు చేయకపోతే మనం ఎవరు ఆపారనే ఫీలింగ్ లో ఉంటారు. కానీ చెప్పలేమండి, ఎప్పుడు ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ టైం అండి. ఎస్పెషల్లీ ఐ డోంట్ రికమెండ్ ఎనీవన్ టు అన్ఫాలో ద రూల్స్. ఎప్పుడు కూడా రూల్స్ ఫాలో అవ్వండి. మీ ప్రతి పని కూడా, ఎస్పెషల్ ఇమిగ్రెంట్స్ అయితే ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా మీరు ట్రై టు చేసుకోండి. ట్రై టు గెట్ ఇట్ డన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.